మీకు గతాంలో ఒకటి గుర్తు చేస్తా. మల్లారెడ్డి గారు కూడా అప్పుడు మాతోటి మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము అప్పుడు ఫైర్ మీద ఉంటుంది కొట్లాడకంటే బరిగించి కొట్లాడుతుంటాం. అప్పుడు రింగ్ రోడ్ వచ్చింది. రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇటు అటు అటు ఇటు అనేక వంకలు తిప్పుతాండ్రు. ఎవడెవడైతే వాళ్ళకి పడదో వాని భూమిని ఇలకలే పోనిచ్చురు. ఆ రోజు నాకు తెలిసి నేను మాట్లాడినా, మల్లారెడ్డి గారికి ఐడియా ఉంటుంది. రైతాంగానికి పట్టా భూములకు ఎట్లయితే పరిహారం ఇస్తున్నారో అసైన్మెంట్ భూములు కూడా వాళ్ళ సొంతం. అవి ఒకసారి ఇచ్చిన తర్వాత నీది కాదు, వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రైతాంగం లాగానే కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా కొట్లాడింది అప్పుడు నేనే. అప్పుడు పార్టీ కొట్లాడి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. కొట్లాడంటే మామూలు కొట్లాడలేదు. నీకు కొట్లాడుతుంటే నీకు ఇప్పటికీ అంటే గుర్తు చేసిపోతా. గట్లకెళ్ళి ఉన్నటువంటి రోడ్డు నాలుగకెళ్ళి ఇచ్చి పడేసింది. వీడు కొట్లాడుతుండే బాగా. కమిటీ వేయించిన ఒక కమిటీ వేయించిన అసెంబ్లీలో మీరు పేద ప్రజలు మీ దగ్గరికి వస్తలేరు, వాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడే ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకుంటలేరు మీరు. ఇగో నేను ఈ రిపోర్ట్ అంతా మీకు ఇస్తున్నా, దీని మీద మీరు సమీక్ష చేయండి, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి నేనే కోరినా. నాకు అప్పుడు బాగా గుర్తు. అప్పుడు మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కదా, వారు అప్పుడు చీఫ్ విప్ ఉండే. అప్పుడు హోంమంత్రిగా ఉండేటువంటి మా సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే. మీటింగ్ అవుతుంటే లొల్లి పెడుతుంటే ఇద్దరు వచ్చి ఎందుకు ఇంత కొట్లాడుతున్నా అంటే, కొట్లాడతా నేను, నా బతికే కొట్లాట. ఈ నోరు లేని వాళ్ళ గురించి, ఈ నోరు లేని వాళ్ళ గురించి, ఈ పేదల గురించి మరి ఎవడు మాట్లాడాలి? వాళ్ళు మీ దగ్గర రానియరు, వస్తే గుంజి పడేస్తారు. వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు, వాళ్ళ మీద మీకు మమకారం లేదు. కొట్లాడంగా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తుందో 18 లక్షల రూపాయలు పట్టా భూమికి ఇస్తే 12 లక్షల రూపాయలు మాత్రమే అసైన్మెంట్ భూమికి ఇచ్చినది. ఆ కొట్లాట ఫలితమే పైసలు తప్ప వట్టిగా రాలే, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకంటున్నంటే, ఎప్పుడు కూడా పేద ప్రజలు కొట్లాడకుండా వాళ్ళ హక్కులు కాపాడబడలేదు అని చెప్తున్నాను. ఎవడు ప్రేమతో వాళ్ళంతటా వాళ్ళు అయ్యో ఇది అసైన్మెంట్ భూమి కదా, ఇది రైతులది కదా, వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాలని చెప్పి మాత్రం ఇవ్వలేదని చెప్తున్నాను. కొట్లాడ ఎప్పుడు జీవితాంతం కొట్లాడనే అయిపోయింది, మనం సాధించుకున్నాం. ఇక్కడ అయితే దాంట్లో ఏముండదు. కొద్దిమంది రైతులేమో దున్నుకున్నారు, కొంతమంది రైతులు దున్నుకోలేదు, మళ్ళీ ఎవడో పోతాడు, ఇది వాటికనే ఉంటుంది. నాకు తెలిసి 2007లో కూడా 2007లో కూడా కొంచెం తక్కువ ధరలే ఉండే. ఇక్కడ అప్పుడప్పుడే పెరుగుతున్నది, కొంచెం తక్కువనే పెరిగింది. 2005 అనుకుంటే నాకు తెలిసి 5 నుంచి 7 మధ్య కాలంలో బాగా పెరిగింది. ఎట్లట్లయితే ధరలు పెరుగుతున్నాయో అట్లట్లా బ్రోకర్ల కన్ను పడ్డాయి, ప్రభుత్వాల కన్ను పడ్డది, ప్రభుత్వానికి అండగా ఉండే నాయకుల కన్ను కూడా పడుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఏదో పట్టాలు ఇచ్చిండ్రు, ఇది ఇచ్చిండ్రు అంటున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, కొద్దిమంది అమ్ముకోవచ్చు కూడా. ఏమైనా వసతి తక్కువ వాళ్ళు, బిడ్డ పెళ్లి కోసం అని చెప్పిన వాళ్ళు అప్పుడే 1 లక్ష రూపాయలకు, ఈ అసలు భూమి 10 లక్షల రూపాయలకు ఉంటే ఈ భూమి అసైన్మెంట్ భూమి కాబట్టి కొనుక్కోవడానికి వీలు లేదు, అమ్ముకోవడానికి వీలు లేదు. కాబట్టి దాన్ని 10 లక్షలకు అమ్ముకుంటే 1 లక్ష రూపాయలకు అమ్ముకోవచ్చు, 2 లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు. కానీ అది కొనుక్కున్న వాళ్ళు పెద్దోళ్ళు కొనుక్కున్నారు, చిన్నోళ్ళు కూడా కొనుక్కున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ భూములు అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళు అందరూ పేదలు కూడా కొనుక్కున్నారు. పక్క మంది వాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే ఆయన దగ్గర తెలిసిన వాళ్ళు కొనుక్కోవచ్చు, అప్పుడు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమంటానంటే, వీళ్ళు ఆల్రెడీ చేతులు మారిపోయినాయి, వీళ్ళ చేతుల భూములు లేవు, వీళ్ళు అమ్ముకొని పోయినరు, ఎవరైతే కొనుక్కోకూడదో వాళ్ళు కొనుక్కున్నారో అందుకని మేము తీసుకుంటున్నాం అనేటువంటి మాట కూడా చెప్తారు. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ నేపంతో మళ్ళీ అడుగు పెడతారు. ఇక్కడ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా భూములు ఈ మధ్య ఏం చేసిందంటే ల్యాండ్ పూలింగ్ అనే కొత్త సిస్టమ్ పెట్టింది. పేరు విని ఉంటారు మీరు. ఈ అసైన్మెంట్ భూములు ఎన్నడూ అమ్ముకోలేదు, కొనుక్కున్నాడు కూడా చెల్లదు కాబట్టి ఎన్నాళ్ళని ఉంచుకుంటారు ఇవి అని చెప్పి ఓ బ్రోకర్గిరి మొదలుపెట్టింది. ప్రభుత్వమే స్వయంగా బ్రోకర్గిరి మొదలుపెట్టి ల్యాండ్ పూలింగ్ అని పేరు పెట్టి, నువ్వు నాకు ఎకరం ఇస్తే
600 గజాలకి ఇల్లు జాగిత్తా, డెవలప్మెంట్ చేసిన ఇల్లు జాగిత్తా అని చెప్పి ఇచ్చిండ్రు. కోంగర కాలం గింగర కాలం చేసిండు కూడా. నేను ఆవిడ రొల్లు పెట్టినా, అరే మీరెవరండి నాకు అర్థం కాదు. పేదోడు 50 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత ఇవాళ ఎకరం భూమి 10 కోట్లకు అమ్ముడుపోతే ఆ కుటుంబం బాగుపడితే నీకేం బాధ? ఆ కుటుంబం బాగుపడితే నీకేం బాధ? ఆయన చేసుకోడా? ఇవాళ దీని మీద చర్చ జరిగింది. కోనేరు రంగారావు కమిటీ అని కమిటీ వేసింది. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోనేరు రంగారావు కమిటీ వేసింది. పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పూర్తిగా వాళ్ళకే హక్కులు కల్పించాలి. ఆ రోజు మేము పెట్టే ప్రతిపాదన. వాళ్ళను ఇట్లా ఎన్నటికైనా ఇది అమ్ముకోలేదు కొని ఎన్ని రోజులు ఉంటామండి? 12 సంవత్సరాలు వరుస పెట్టి ఒక భూమి మీద ఉంటే ఆ భూమి మీద హక్కులు కలుపుతాయని చెప్పి రెవెన్యూ చట్టం చెప్తున్నప్పుడు 50 ఏళ్ళు ఉన్న వాళ్లకు ఇలా ఎందుకు వాళ్ళకి ఇంకా హక్కులు కల్పించలేకపోతున్నాం? మీకు తెలుసో తెలియదో, ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ 18 ఏళ్ళకేమో 18 ఏళ్ళు దాటితే హక్కులు వచ్చేస్తాయి. తమిళనాడు ఉంది, అక్కడ కూడా 22 ఏళ్ళకో హక్కులు వచ్చేస్తాయి. చాలా రాష్ట్రాలలో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో చట్టమే ఉంది. అసైన్ చేయబడ్డ భూములు పర్మనెంట్గా వాళ్ళకే ఇచ్చినట్టుగా ఇచ్చింది. ఇప్పుడు ఈ భూములు వచ్చినాయి అన్నీ కూడా ఆనాడు గుంటెడు భూమి లేని వాళ్ళు ఏ పూటకు ఆ పూట బతికినోళ్ళే తప్ప ఉన్న వాళ్ళకి ఏం భూములు ఇవ్వలేదు పెద్దగా. మరి వాళ్ళు ఓ 50 ఏళ్ళ తర్వాత ఇవ్వాల. తాత తండ్రి ఇలా కొడుకు వచ్చింది. ఈ కొడుకు వచ్చే వరకు దాని భూమి రేటు పెరిగింది. తాను నిజంగానే హక్కులు కల్పిస్తే ఇంత రియల్ ఎస్టేట్ చేసుకుని ఆయన ఇంత బిల్డింగ్ కట్టిస్తాడు, లేకపోతే అమ్ముకుంటాడు. కానీ నోటి కాడికి వచ్చిన బుక్క 50 ఏళ్ళు కష్టపడి భూమిని కాపాడుకుంటే ఇవాళ ప్రభుత్వమే కంచే చీరలు వేసినట్టుగా ఎవడైతే కాపాడానో, ఎవడైతే అండగా ఉన్నానో, ఎవడైతే దయతలిసి పేదలు కదా అని చెప్పి ఇయ్యానో, ఇలా వాళ్ళే వచ్చి మళ్ళీ కబ్జా పెట్టేటువంటి పద్ధతి ఇది తప్పు అని మాత్రం మనం తప్పు అని చెప్పి అనాలి. ఎవరైనా కావచ్చు కాక పార్టీలు ప్రభుత్వాల గురించి మాట్లాడుతాను నేను సామాన్య జనం గురించి మాట్లాడుతున్నాను. నేను అంటున్నా ఇవాళ నువ్వు 40 ఎకరాలు తీసుకుంటాడు, ఇది ఆగది ఇట్లా ఇక్కడ ఇది ఇప్పుడు కొంతమంది నాయకుడు వచ్చిండు, ఇది పెద్ద సంస్థ సార్, నీ పెద్ద సంస్థ కావచ్చు బాబు, కానీ నువ్వు వేలు పెట్టిపోతే వాడు కాళ్ళు పెడతాడని చెప్పాను నేను. నువ్వు వేలు పెడితే వాడు కాళ్ళు పెట్టిపోతాడు, కథను పెడతాడు, ఎవరు కాపాడాలి వాళ్ళని చెప్పాను నేను. దీని మీద వాళ్ళకు బోర్డు ఉన్నది జాగాలు ఇవ్వాలని కూడా ఇచ్చుకోలేదు. గవర్నమెంట్ ఎక్కడైనా లేదా కొనిచ్చుకో, నీకు ఏం పోతాను. ఇప్పుడు ప్రజలకి కంపల్సరీ ఇస్తే తప్పే ఉంది. ఇంతకెళ్ళి తిత్తలే కదా. ఇవాళ ముఖ్యమంత్రి ఎంతోమంది చూసిండు, మీరు ఎంతోమంది ముఖ్యమంత్రి చూసిండు, ఎన్నో ప్రభుత్వాలు చూసిండ్రు. వీళ్ళెవ్వరు కూడా సొంత పైసలు కాదు. నువ్వు దుండిగల్లో ఒక ఇన్స్టిట్యూట్ పెడతావు, కేంద్రం పెట్టచ్చు, రాష్ట్రం పెట్టచ్చు, దాని గురించి మాట్లాడతాడు. కేంద్రమైనా రాష్ట్రమైనా మంచిగా వాళ్ళకు ఈ భూమికి ఇంత ధర ఉంది ఇచ్చి తీసుకో, తప్పేముంది. మేమేం అంటలేము. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, నువ్వు కట్టే బిల్డింగ్లకు వ్యతిరేకం కాదు, నీ డబుల్ బెడ్రూమ్లకు వ్యతిరేకం కాదు, నువ్వు వేసే రోడ్లకు వ్యతిరేకం కాదు. మేము ఒక్కదానికే వ్యతిరేకం. మేం కాపాడుకున్న మా భూమిని గుంజుకుంటా అంటే నువ్వు ఎవడు రానిదానికే మేము వ్యతిరేకం. కాబట్టి ఇవాళ ఇక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అధికారులు కూడా మోసకబడి రికార్డు మోసకబడి ఉంటాడు. ఇంచు భూమి కేర్ఫుల్ ఉండి నా కొడుక మీరు అనుకుంటాను, మీరు పేదల జోలికి వస్తే మాత్రం మంచిది కాదు. రైతులు వీళ్ళు, రైతు కూలీలు వీళ్ళు. ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు అన్నట్టుగా రైతుల్ని వాళ్ళు నోరు లేని వాళ్ళే కావచ్చు కాక, భయపడుతుండొచ్చు కాక, ఐక్యత లేకపోవచ్చు కాక, వాళ్ళలో అనేక రకాల తప్పులు ఉండొచ్చు కాక, కానీ వాళ్ళని ఏడిపించుకుంటే నీకు మాత్రం మంచి జరగదని మాత్రం చెప్పగలను.